ఉంటుంది. అయ్యో ఉన్నది రాదే ఎందుకే చెల్తుంది ఇది? అరే ఇదేం దొంగలోటు కాదే, చెల్తుంది వాస్తవమే కానీ మాకు తీసుకుంటలేదు ఎవరు. అరే ఇదేం నేను తయారు చేసింది కాదు, చెల్తుంది. బ్యాంకులో తీసుకుంటాడు, బ్యాంకులు ఇచ్చేయండి. అరే బ్యాంకులు ఇస్తే మరి కూరగాయలకు వద్దా మరి? కరెక్ట్గా నాకు నేను కర్రీ చేసే తీసుకుంటలేదు కదా నాకు. నేను రాత్రి కర్రీ చేసిన టర్నర్ పోయినా. అరే అన్న ఎట్లానా చేసి జర చిల్లర ఏంది మనిషి ఉన్నదే. అరే ఇంత పెద్ద రోడ్డు తెస్తే నువ్వు చిల్లరగానే పడుతుంది. అయ్యో ఉన్నది అమ్మా, ఉన్నది అంటే మేము ఎట్లా బతాం అమ్మా? అరే అమ్మ పొద్దుగాల నుంచి ఇదే పరిశాన్ ఉంది. లోటు పట్టుకొని పోతే ఏడా కూడా ఇస్తలేరు. అంటారు లోటు వెళ్ళండి నేనేం చేసుకోరా సారు? ఎట్లా అంటావు? ఎట్లా అంటే పైసలు తీసుకొని తెచ్చుకుంటావా సార్? 10 దుకాణం తెచ్చిపోద్ది కదా. అరే మంచి లోటు తమ్మిది, దొంగ లోటు కాదు, మంచి లోటు తీసుకో. చిల్లర నా దగ్గర అరే రేపు ఇస్తాగా నీవా? రేపు ఇస్తా అంటే ఇయ్యవు. ఉన్నావా? నోటుకు తీసుకోవచ్చు. నువ్వు కాకపోతే ఇంకో దుకాణంలో పోతా. పచాన్ అవుతుంది ఎక్కడ చేస్తులు ఏమో పెద్ద పెద్ద లోట్లు పడుతుంది. రాష్ట్రంగా తిన ఏం చేయాలి చిల్లరగా सेठो नमस्ते सामान कावाले
చక్కెర ఉప్పు పప్పు చాయ్ పత్తా ఇంట్లో సరుకులు తీసుకురమ్మని తోలేరు కొద్దిగా జల్దీ తీస్తే పోతా పని బాగా ఉంది. సామాన్ ఇవ్వడానికి నేను సిద్ధమే, కాకపోతే చేంజ్ ఏదైనా ఉంటే రేపు బ్యాంకులో మార్చిన తర్వాత నీకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరు 500 నోట్లు 1000 రూపాయల నోట్లు పట్టుకొచ్చారు అనుకో, చిల్లర ఇవ్వలేము కదా. అయితే దీని మీద ప్రజలకు అవగాహన లేక ఏం చేస్తూ ఉన్నారంటే 100 రూపాయలు ఇంట్లో ఉన్న 500 రూపాయల నోటు తెస్తున్నారు. నీ పైసలు ఎట్టుకోవు. ఒకవేళ నాకు దగ్గర 100 రూపాయలు వచ్చినంటే సాయంత్రం లోపు తీసేసుకో, లేదు అంటే రేపు మార్చుకొని తీసుకో. అరే ఇదేమన్నా నాకు ఇంట్లో తయారు చేసిన నోట్ అనుకున్నావా సెటు? నాకు ఓగాలు ఇచ్చింది, నీకు ఇది తెచ్చిన తీసుకొని మళ్ళీ సామాన్ ఇచ్చేయరు. అరే సేట్జీ నాకు ఉన్నది ఒక్క లోటు, ఇక్కడ ఇచ్చిపోతే ఇంకా సామాన్లు తీసుకునే ఉన్నది, అక్కడ ఏమి ఇవ్వాలి. అందుకనే జర దండం పెడతా, ఇది తీసుకొని చిల్లర చేసి ఇయ్యరు. చిల్లర అంటే లేదు, చూసినావా పొద్దున్న నుంచి అన్ని 500 నోట్లే 1000 రూపాయల నోట్లే వస్తున్నాయి. నేను ఉత్తగా చిల్లర ఇవ్వమంటలేను కదా, సామాన్ తీసుకుంటున్నా కదా. సామాన్ తీసుకుంటే కొద్దిగా అయినాక చిల్లర నాకు చిల్లర వచ్చిన తర్వాత తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో పోయి కూరగాయలు తేవాలా, చికెన్ కొంట పోవాలా, ఇవన్నిటి కాడ ఇది ఒక్కటి ఉంది, దీనికి చిల్లర చేయరు. జర ఎట్లా చేసి చిల్లర చేసి అరే తీసుకో, అయితే మీ వినడం వలన బట్టలు అడిగితే కానీ తీసుకోండి, తీసుకో. సామాన్ తీసుకోమంటారు, తీసుకో. అరే మీరు ఎట్లా సామాన్ ఇస్తారు సేటు? చిల్లర కావాలి నాకు. నువ్వు సామాన్ తీసుకుంటాను మొదగాలన్నావు, మళ్ళీ ఇంకా చిల్లర కావాలంటే చిల్లర ఎక్కడికి తెస్తావు? ఇక్కడ మీరు సామాన్ ఇస్తా అన్నారు కదా, మళ్ళీ బయట పోతా చిల్లర కష్టం అవుతుంది. జర చిల్లర నువ్వు సామాన్ తీసుకో, ఎంత తీసుకుంటావో దాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ నీకు ఇస్తే కానీ చిల్లర కావాలంటే ఎక్కడికి పోతాను ఇక. నేను అప్పటికి మా వచ్చే పార్టీలకు ఇచ్చుకుంటూ చేంజ్ చేసుకుంటాను అట్లా, కానీ నీకు చిల్లర కావాలంటే ఎక్కడికి అంటారు, మాకు దొరకాయి అంటారు. ఎక్కడ దొరుకుతాయి? చిల్లర అందరు బయటకు తీసుకొస్తే దొరుకుతుండే. అందరికి 100 నోట్లు 50 నోట్లు లోపల పెట్టుకొని 500 నోట్లు బయటకు తీసుకొస్తారు. ఇక్కడ సాధ్యం కాదు కదా. అరే ఈ 500 నోటుకు 1000 నోటుకు జర పరిశానా ఉన్నది, ఎక్కడ పోయినా చిల్లర దొరుకుతలేవు. ఇక్కడ బ్యాంకులో డబ్బులు 500లకు చేంజ్ చేద్దామని వస్తా, ఇక్కడ కూడా మంది పుష్కలమైన మంది ఉన్నారు. ఇవాళ నాకు 500 చిల్లర దొరకతట్లేదు. నేను ఇంటికి కూరగాయలు సరుకులు కొండపోయేటట్లేదు. ఎంత మంది ఉన్నారు చూడు బ్యాంక్ దగ్గర, ఇట్లయితే చాలా కష్టం. పొద్దుల నుంచి తిరిగి 500 పట్టుకొని పరిశాన్ అవుతానా. ఇక్కడ ఏటీఎంలో వచ్చి పైసలు తీద్దాం, 100లకు 100 నోట్లు తీద్దామంట, ఇది బంద్ ఉన్నది. ఎక్కడ పోడు ఏం చేసుడు, ఈ లోటుతో జర పెద్ద పరిశాన్ వచ్చి పడ్డది. ఎట్లా చేసినా ఏం చేసినా మంచిగా లేదు. ఏం చేయాలి, పొద్దుగాల లేచినప్పటి నుంచి పట్టుకొని తిరుగుతానా దీనికి. అరే ఇంత పెద్ద లోటుకు చూస్తే జనం ఎందుకు భయపడుతురో నాకు అర్థమవుతలేదు. ఎవరి దగ్గర పోయినా చిల్లర్లే. అరే నన్ను చిల్లరగానే చేస్తారు, పెద్ద లోటు చెల్లకుండా అయిపోయిందా? అరే ఎక్కడ పోయినా చిల్లర దొరుకుతలేదు. ఏటీఎంలో తీద్దామంటే ఏటీఎం బంద్ ఉన్నది. బ్యాంకులో పోతే కుప్పలు జనాలు ఉన్నారు. ఎంతైనా పరిశానికి వచ్చింది ఈ లోట్లతోని. అన్న ఏం చెప్తున్నా గిడా రాయే దితో గిడా గిడేం చెప్తున్నావు?
పరిశాన్ అవుతున్నాను ఈ లోటుకు పట్టుకొని. కూరగాయల మార్కెట్లో పోతే కూరగాయల వాళ్ళు గుంటున్నారు చిల్లర దెబ్బ అని. సూపర్ మార్కెట్లో పోతే సామాన్ ఇవ్వలేదు. చికెన్ సెంటర్లో పోతే సామాన్ ఇవ్వలేదు. ఎవరైతుంది టైం ఎవరైతుంది ఎప్పుడు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళి నేను పొద్దున ఫోన్ చేసిన వాళ్ళు నీకు 500 లోటు పట్టుకొని పోయిండు అంటే నీకోసం తిరిగి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నాకు వేయడానికి కాలేదు. నేను కూడా మార్కెట్లో తిరిగిండ్రా బాయ్. నీకు ఎంత సోపాధ్యాయులు ఉన్నా అందరు అక్కడ గ్రాండ్ సోపాతులు ఉన్నారు. నీకు 500 లోట్లు ఇవ్వాలి ఇస్తారు చిల్లర ఇవ్వాలి రేపు. అక్కడ ఖరాబ్ అయి మొత్తం తిరిగిన పెట్రోల్ బంక్ కూడా అయితే నూకేసిండు తెలుసా. రా నీకు చెప్తా 500 లోటు గురించి నీకు ఎట్లా చెప్పాలా జనాలు మొత్తం ఇట్లనే పర్సన్ అయిపోతుంది. ఎటెడ్ పోయినావు ఎటెడ్ తిరిగినావు ఏం కథ నువ్వు? కూరగాయల మార్కెట్లో పోయినా కూరగాయలు తీసుకున్నా 500 లోటుకు తీసి ఆమెకి ఇచ్చిన. ఇంత పెద్ద లోటుకు చూడగానే వాళ్ళు భయపడతారు. చిల్లర దెబ్బ అంటారు. నీకు ఎక్కడ పెట్టాం ఆగం కాకు నీకు ఆగం ఎక్కువ పని తక్కువ. నీకు అస్సలు ముచ్చట ఎరకనా ఏమైందో? ఏమైంది? మన భారత ప్రభుత్వం 500 లోటు 1000 రూపాయల లోటు తీసేసి కొత్త లోట్లు చేస్తుంది. అంటే ఉన్నాయని నేను చేసి చూడరా. ఏం కావు ఉన్నాయి కూడా పనిచేస్తాయి. డిసెంబర్ 31 దాకా ఇవి పనిచేస్తాయి. ఇట్లా రాత్రికి రాత్రే ఆమోదన చేసింది. దీని గురించి చర్చలు జరిగినాయి. ఈ లోట్లు రాత్రికి రాత్రే ఇట్లా ఎందుకు చేసిర్రు అంటే దొంగ పైసలు ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉంటారని ఇది రాత్రికి రాత్రి చేసింది. నీకు తెలియదా అని? అరే ఇది పట్టుకొని పోతే అందరు చిల్లరదే నన్ను చిల్లరగా అన్నీ చేసిర్రా బాయ్. చిల్లర ముచ్చట ఉమ్లవాడని కాదు భారతదేశంలో మొత్తం చిల్లర గురించి ఇట్లా నీ లెక్క మస్తు మంది పర్సన్ అవుతారు. పొత్కాలకి వెళ్ళి నీకు నేను చూస్తున్నా వదిలే చెప్పింది 500 లోటు పట్టుకొని పోయిండు. ఇప్పుడు ఎంత అవుతుంది చూడు, 1 అవుతుంది. పొద్దుల పోయినోడు ఇంకా రాపాయి కూరగాయలు లేపా చికెన్ లేపా పెట్రోల్ లేదని బండి కన్నా పెట్టిపోయిండని పర్సన్ అవుతుంది. దీనికి చిల్లర లేక నేను పరిశాన్ అవుతున్నాయి. పర్సన్ ఏం లేదు. ఈ లోట్లు ఉన్నాయా ఇవి బ్యాంకులో ఇస్తే మనకు కొత్తది నరేంద్ర మోదీ వేరే కరెన్సీ తయారు చేసిండు ఇండియా కరెన్సీ. ఆ లోట్లు ఇస్తారు. ఈ లోటు చెల్లదని కాదు జనాలకు అవగాహన లేక గట్టిగా నీలాగా పర్సన్ అవుతారు. ప్రతి ఒక్కరు చూడరి 500 లోటు 1000 రూపాయల లోటు అని పర్సన్ కాకూరన్న. ఈ లోటు గురించి మన భారత ప్రభుత్వం ఆల్రెడీ కొత్త కరెన్సీ తయారు చేసి ఆధీనంలోకి నిన్న రాత్రి ఆల్రెడీ ఏటీఎంలోకి వచ్చినాయి. ఏటీఎంలు బంద్ ఉన్నాయని బ్యాంకులు బంద్ ఉన్నాయని బంకులలో పోతే 500 లోటుకు చిల్లర లేదని దుకాణంలోకి పోతే మధ్యతరగతి కుటుంబాలకు 500 లోటు అంటే 50,000తో సమానం. ఇలాంటి లోటుకు ఈరోజు చిల్లర దొరకని పరిస్థితి వచ్చింది. అందుకోసం మేము మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించడానికే మా ఈ ప్రయత్నం. 500 లోటు తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే మనకు మళ్ళీ ఇప్పుడు కొత్త కరెన్సీ మన చేతికి ఇస్తారు.